హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు దొండకాయతో మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీకి ఇంకా రైస్కి, బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దొండకాయలను తీసుకొని చివర్లను కట్ చేసేసుకొని, గుత్తి వంకాయకి ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో అలాగే దొండకాయలని కూడా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను దొండకాయలు. ఇంకా ఇవి నాకు చిన్నగా ఉన్నాయి, దొరకలేదు. చిన్నగా ఉన్న దొండకాయలు అయితే ఇంకా బాగా వస్తుంది. మీరు తీసుకునేటప్పుడు చిన్నగా ఉన్నవి ట్రై చేయండి, వాటితో అయితే ఇంకా బాగా వస్తుంది. ఈ విధంగా దొండకాయని కట్ చేసుకోవాలి. ఇలాగా చూపిస్తున్నాను కదా, ఈ దొండకాయలన్నీ కూడా 4 సైడ్లు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని 2 నిమిషాలు వేగాక ఇందులో 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఇంకా 3 యాలకులు, 4 లవంగాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఇంకా 7 నుండి 8 వరకు జీడిపప్పు, ఎండు కొబ్బరి తురుము లేకపోతే పచ్చి కొబ్బరన్న వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వుల ప్లేస్లో గసగసాలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దొండకాయలు బాగా మగ్గి కూరలో త్వరగా ఉడుకుతాయి. దొండకాయలు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీకి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దొండకాయల్ని సైడ్కి తీసేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మసాలా కూడా చల్లగా అయిపోయి ఉంటుంది. మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకొని చింతపండు కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీలో వేరేగా చింతపండు కానీ ఏది వేయవలసిన పని లేదు. ఇలాగా దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇదే కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత దొండకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో మీకు అవసరం అనుకుంటే ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి అందులోనే పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 మీడియం సైజ్ టమాటో తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మళ్ళీ దాన్ని కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది కదా, ఈ టైంలో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేయాలి. మసాలా వేసుకున్నాక అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో మసాలా, జీడిపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మసాలా మాడిపోతే కర్రీ కూడా టేస్ట్ బాగోదు. ఈ విధంగా అంతా కలిసిలా కలుపుకున్నాక ఇందులో పసుపు, ఇంకా రుచికి తగ్గ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం మీ స్పైస్ లెవెల్స్ని బట్టి చూసుకొని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంత బాగా కలిసేలా కలుపుకున్నాక కొంచెం ఫ్రై అయ్యే టైంలో ఈ విధంగా కర్రీ నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మనకి గ్రేవీకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎలా కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 కప్పున్నర వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని కొంచెం సేపు ఈ విధంగా బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. ఇదే స్టేజ్లో ఉప్పు, కారాలు సరిపోయా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దొండకాయల్ని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి. ఈ విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
తర్వాత ఇలాగా మూత తీసుకొని చూసేటప్పుడు ఆయిల్ పైకి తేలుతూ ఉన్న టైంలో కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా పైనుండి జల్లుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీలకి, పుల్కాలకి, ఇంకా రైస్తో, బగారా రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో చాలా కుకింగ్ రెసిపీస్ ఉంటాయి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.